హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ధనా షోమేస్. బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయేది చపాతీ అన్నమాట. సో చపాతీకి నేను ఆశీర్వాద్ చపాతీ పిండి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే క్వాంటిటీ బట్టి అయితే మాత్రం తీసుకోవడం లేదు ఫ్రెండ్స్. నేను కొద్దిగా గ్లాసులు అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము 2 మెంబర్స్మే కాబట్టి మాకు సరిపోతుంది. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. సో చూస్తున్నారుగా, అలా బౌల్లోకి అయితే తీసుకున్నాను. మరి కొద్దిగా అనేది గ్లాస్లో తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే చపాతీ ఒత్తుకోవడానికి అనేది కొంచెం పిండి అనేది మనకి కావాలి. సో కొద్దిగా పిండి అనేది నేను ఉంచుకొని మిగతాది బౌల్ అనేది వేసేస్తున్నాను. సో ఒకసారి చూడండి, నేనైతే క్వాంటిటీకి నేనైతే ఏం తీసుకోవడం లేదు. నాకైతే ఈ విధంగా అయితే సరిపోతుంది. ఆ పిండి వచ్చేసి చపాతీ ఒత్తుకోవడానికి అన్నమాట. సో చూడండి, కొద్దిగా గ్లాస్లో నేను గడ్డ ఉప్పు తీసుకున్నాను, అందులో కొద్దిగా వాటర్ ఫిల్ చేసుకున్నాను. అండ్ పిండిలో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే చపాతీ అనేది మెత్తగా అవుతుంది. అది కాక కొద్దిగా పూరీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అంతేకాదు, చేతికి కూడా అసలు ఆయిల్ పెట్టడం వల్ల చేతికి కూడా అంటుక్కోదనమాట. చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో ఆ పిండిలో వాటర్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ మూడింటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. గట్టిగా ప్రెస్ చేయాలి, అప్పుడే పిండి లోపల ఉన్న పిండి కూడా బాగా నానుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నానో ఒకసారి చూడండి. అంతేకాదు, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బౌల్కి కానీ నా చేతికి కానీ పిండి అనేది అంటుకోలేదన్నమాట. సో చూడండి, చాలా మెత్తగా కూడా నానిందనమాట పిండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిండిని ఒక రౌండ్ షేప్లో చేసేసుకుందాం. సో ఇప్పుడైతే మనకి చపాతీ పిండి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనమైతే దాన్ని కొద్దిగా పక్కన పెడతాం. దాన్ని మూతేసుకొని కొద్దిగా పక్కన అనేది పెట్టుకుందాం. ఇప్పుడు దానికి కాంబినేషన్ వచ్చేసి బంగాళదుంప మోస్ట్ ఫేవరెట్ కాబట్టి బంగాళదుంప నేను 1/2 kg బంగాళదుంప అనేది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి తోలు అనేది నేను తీసేస్తున్నాను. లేదు, మీరు డైరెక్ట్గా అది ఉడకబెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేనైతే మాత్రం నాకు టైం లేదు కాబట్టి కొద్దిగా నేను అనేది తోలు తీసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, తోలు అయితే నేను తీసేసుకొని వాటన్నిటిని కూడా నేను మాత్రం కట్ చేసుకుంటాను. సో చూడండి, అన్నిటికి తోలు అనేది తీసేసాను నేను. ఇప్పుడు వాటన్నిటిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తే మీకు కొద్దిగా తెలుస్తుంది, చాక్ అనేది చాలా దారుగా ఉంది కాబట్టి కొద్దిగా భయం అనేది వేస్తుంది. సో చూడండి, అంటే నేను ఎప్పుడు ఇలాంటి చాక్తో ట్రై చేయలేదు, అందుకే అన్నమాట కొద్దిగా. సో నేనైతే ఇలా చిన్న పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను అనేది తపాల్లో తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు కదా, నేను చాలా వరకు కర్రీస్ అనేవి తపాలు అంటే వండుతాను. అది ఓన్లీ కర్రీస్ తపాలు మాత్రమే, అందుకే అది అంత నల్లగా అయిపోయింది. నా దగ్గర కళాయిలు ఉన్నాయి, కానీ నేనైతే అందులో ప్రిపేర్ చేయను. అందులో చికెన్ ఇలాంటివి మాత్రమే యూజ్ చేస్తాను. సో ఆ వేస్ట్ వాటర్ వచ్చేసి మనకు అవసరం లేదు, అందుకే పారబోసేస్తున్నాను. ఇప్పుడు ప్యూర్ వాటర్ తీసుకున్నాను, అందులో కొద్దిగా గడ్డ ఉప్పు వేసుకుంటున్నాను. గడ్డ ఉప్పు అయితే మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. సో స్టవ్ ఆన్ చేసుకొని అందు మీద బంగాళదుంప అనేది ఉడికించుకుందాం. ఇప్పుడు దాంతో మనకి పనే లేదు, అది పక్కన ఉంటుంది. ఇప్పుడు నేనైతే చపాతీ పీట తీసుకున్నాను, దాన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టిన చపాతీ ముద్దతో ఇప్పుడు మనకి చాలా పని పడింది. సో చూస్తున్నారు కదా, భలే మెత్తగా అయిపోయింది. దీన్ని గోడకేసి కొడితే ఇంకా అంతే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం చిన్న ఉండల్లో చుట్టుకోవాలన్నమాట. అలా చుట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఒక చపాతీకి కావాల్సిన రౌండ్ షేప్ అనేది మాత్రం మనకు వచ్చేస్తుంది. సో పొడిపిండిని కొద్దిగా నేను మొత్తం చల్లుతున్నాను. సో చూడండి, ఇలా పొడిపిండి చల్లటం వల్ల ఏమవుతుందంటే చపాతీ పీటకి అంటుకోదు, అలాగే మనం పాముతున్న కర్రకి కూడా అంటుకోదు. చపాతీ అనేది చాలా బాగా వస్తుంది. అలా అని ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. పిండి అనేది తక్కువ చల్లుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువ వేసినట్లయితే ఇంకా చపాతీ అనేది
పొడి పొడి చపాతీ అయిపోతుంది అనమాట. సో తక్కువ వేసుకోండి, అవసరమైతే మళ్ళీ తిరిగి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి ఏమి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో చూస్తున్నారు కదా, దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీనికి మరి ఇంక మనం ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా ఇలా రౌండ్ షేప్లో దాన్ని పాముకొని చపాతీ అనేది చేసుకోవాలన్నమాట. నేనైతే థిక్గా కాకుండా చాలా పల్చగా చేసుకుంటున్నాను లేయర్ అనేది, ఎందుకంటే నాకు చపాతీకి పూరికి మధ్యలో ఉండేలా నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత మీద చపాతీ అయితే ఓన్లీ తినలేము కాబట్టి నాకు పూరి టైప్లో కావాలి. సో నేను అందుకని చెప్పేసి లేయర్ అనేది చాలా పల్చగా చేసుకుంటున్నాను. లేయర్ని చూసారు కదా, చాలా దగ్గరగా కూడిపోతుంది, అంటే అలా కూడిపోతుందంటే చాలా పల్చగా ఉందని అర్థం అన్నమాట. సో చూడండి, నేనైతే బాగా పాముకుంటున్నాను, రౌండ్ షేప్లో పాముకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, మీరు చూస్తున్నట్లయితే ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు థిక్గా చేసుకోవచ్చు, లేకపోతే మీకు లేయర్ పల్చగానే కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు పెనం అయితే హీట్ అయ్యింది కదా, నేనైతే పెనం అయితే హీట్ అయింది కాబట్టి నేనైతే పెనం మీద కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు చపాతీ ఓన్లీ కావాలనుకునే వాళ్ళు ఆయిల్ని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను చెప్పాను కదా, నాకైతే మాత్రం పూరీకి అండ్ చపాతీకి మిడిల్లో ఉండే విధంగా నాకు కావాలి అని. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు ఆ చపాతీ అనేది తీసుకొని పెనం మీద అనేది వేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, లేయర్ అనేది చాలా పలుచగా ఉంది, నాకు పూరీ టైప్లో కావాలి కాబట్టి నేను అనేది అలా చేసుకున్నాను. సో ఒకవేళ మీకు నచ్చకపోయినట్లయితే మీరైతే మాత్రం దాన్ని లేయర్ అనేది థిక్గా చేసుకోండి, మీకు అప్పుడు అది చపాతీ టైప్లో ఉంటుంది. సో అమ్మగారు చూడండి ఎంత దీనిగా పొంగుతుందో. నేనైతే ఇప్పుడు చపాతీ అయితే తిప్పుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒకవైపు కాలింది, ఇంకా రెండో వైపు తిప్పేసుకొని కాలుస్తున్నాను. సో రెండో వైపు నేను ఆయిల్ ఏం వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే ఆయిల్ వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను కాబట్టి. సో చూస్తున్నాను కదా, బాగా హీట్ అయింది, బాగా కాలింది అనమాట. సో దాన్ని తీసి నేనైతే ఇప్పుడు దాన్ని తీసేసి బౌల్లోకి అనేది తీసుకున్నాను, దాని చోట్లో పెట్టేయాలన్నమాట మీద. అదే దాన్ని ప్రైవేట్ ప్లేస్లో పెట్టేస్తున్నాను. పెనం అనేది మళ్ళీ ఆయిల్ వేసి అది రెడీ అయిపోయింది కాబట్టి మరి ఒక చపాతీ అనేది వేసాను నేనైతే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే మాత్రం చాలా వరకు ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి పూరి తినే ఫ్లేవర్ చపాతీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకైతే మాత్రం ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి చిన్నపిల్లలు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చపాతీలన్నీ నేనైతే చేసేసాను, బాగుంటుంది. సో ఇది లాస్ట్లో సో చూస్తున్నారు కదా, ఇది పొడి పిండి, అంటే కొద్దిగా గ్లాస్లో మనం తీసుకున్నాం కదా, అది మిగిలిపోయిన పిండి. సో నేను ఫస్ట్ ఎలా చేశానో ఇది కూడా అలాగే చేస్తున్నాను. ఇది కూడా మరొక చపాతీ అవుతుందన్నమాట. సో దీన్ని కూడా అలాగే చేసుకొని చపాతీలా చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మన చేతికి ఏమీ అంటుకోదండి, ఎందుకంటే ఆయిల్ వేయటం వల్ల మన చేతికి అంటుకోకుండా మన చేయి నీట్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఆయిల్ వేసి సాల్ట్ వేసి మీరు ట్రై చేయండి. చాలా వరకు చాలామంది జీలకర్ర అనేది యూస్ చేస్తారు, అంటే అది కూడా వేసుకొని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేనైతే ఎప్పుడూ జీలకర్రతో ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు నచ్చదన్నమాట. సో ఇప్పుడు బంగాళదుంప బాగా ఉడికిపోయింది, దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, బంగాళదుంప అయితే బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని తపాలా పెట్టుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ తపాలో బంగాళదుంపలు తీసిన తర్వాత కడిగేసే పెడతాను, ఎందుకంటే నాకు కూడా నీట్నెస్ చాలా వరకు ఇష్టం. సో ఆయిల్ అయితే నేను ఏది కూడా క్వాంటిటీ ప్రకారం అయితే తీసుకోనండి. సో ఆయిల్ అనేది ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. అలా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మనం ఆనియన్స్ వేసేటప్పుడు ఆ ఆనియన్స్కి ఆయిల్ అనేది పడుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేస్తున్నాను.
పొగలు కమ్ముతుంది చూడండి ఒకసారి. కానీ అలా అలా పొగలు వచ్చేటప్పుడు చిటపటం అంటాయి కదా, అప్పుడు చేయి కూడా కాలింది. మరి ఏం చేస్తామండి, తప్పదు. ఎందుకంటే లేడీస్ అంటేనే వంటగది అంటేనే లేడీస్ అన్నమాట. సో బంగాళదుంపని మనం ఇలా కొద్దిగా క్రాష్ చేసుకోవాలి. ఇలా క్రాష్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువసేపు మనం ఇంకా ఉడికించాల్సిన పని లేదనమాట. ఆల్రెడీ ఇది ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా క్రాష్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, నేనైతే కొద్దిగా క్రాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపని అందులోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నేనైతే బంగాళదుంప చపాతీతో కానీ పూరీతో కానీ ఇదే స్టైల్లో నేనైతే ఎప్పుడు వేసుకుంటాను అన్నమాట. సో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఏవైనా ఇంకా బంగాళదుంప అయితే ఉడకలేదనే భ్రమ మీకు ఉండాల్సిన పనే లేదు. కొద్దిగా గడ్డప్పు తీసుకుంటున్నాను. గడ్డప్పు అనేది చాలా మంచిది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి, చాలా వరకు యూజెస్ ఉంటాయి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, నాకైతే ఈ కారం అనేది సరిపోతుంది, ఎందుకంటే ఇది గుంటూరు కారం అన్నమాట. సో నాకనేది ఈ కారం అయితే మాత్రం సరిపోతుంది. సో దాని అంతటిని ఒకసారి కలుపుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, నేనైతే కలుపుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటీని తీసుకున్నాను. టమాటీ వేయాలి కదా, వేస్తేనే బాగుంటుంది. సో ఈ టమాటీ కలరే అంతంట. మా ఆయన తెచ్చారు, మా ఆయన మార్కెట్కి ఎప్పుడు పంపించినా ఇలాంటివే తీసుకొస్తారు. కానీ మనం ఇంట్లో పని చేసుకొని వెళ్ళలేము కదా, అందుకే మా ఆయన్నే పంపించాను. సో చూస్తున్నారు కదా, కూర అయితే చాలా వరకు ఉడికిందనమాట. ఇప్పుడు ముస్తాబు చేసుకున్న టమాటీ ముక్కల్ని అందులో వేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే టమాటీని కూడా అందులో అనేది వేసేసి మరొక్కసారి అమ్మగారిని కలుపుకున్నాను అన్నమాట. సో చూడండి, ఇలా ప్రెస్ చేయడం వల్ల, ఇలా తయారు చేసుకోవడం వల్ల బంగాళదుంప కర్రీ అనేది మనకి చపాతీకి బంగాళదుంప కర్రీకి బాగుంటుంది. బంగాళదుంప ఇలాగే ట్రై చేస్తాను, వీలైనంత వరకు ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను. సో మూత పెట్టేసి దానికి విశ్రాంతి ఇద్దాం. సో చూస్తున్నారు కదా, మళ్ళీ మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, దగ్గరగా అయిపోయింది బంగాళదుంప. సో చూస్తున్నట్లయితే కలుపుకున్నాను. అడిగేమంటది, ఎందుకంటే మనం పదే పదే కలుపుతుంటాం కాబట్టి అడుగంటది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఒక్కసారి నా ప్రయత్నం మా ఆయన మీదే అన్నమాట. ఇంకెవరి మీదో చూపిస్తే ఎవరైనా ఊరుకుంటారా? సో మా ఆయన మీదే నా ప్రయోగం చేస్తాను ఏదైనా సరే. మా ఆయన ఏం చెప్తారు? సో భయపడాల్సిన పని లేదు, ఆయన అయితే 100 మార్క్స్ వేస్తారు. ఎందుకంటే తినేవాళ్ళు వాళ్ళే కాబట్టి 100 మార్క్స్ వచ్చాయంటే ఓకే. సో ఇప్పుడు తయారు చేసుకున్న చపాతీ తల్లిని, ఇప్పుడు తండ్రి అయిన బంగాళదుంపని ఒక్కాడ పెడదాం. ఇప్పుడు దానికి మనం న్యాయం చేద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తల్లి వచ్చింది, తండ్రి కూడా వచ్చేసాడు. ఇప్పుడు మనం దానికి న్యాయం చేయాలన్నమాట. సో దానికి న్యాయం మా ఆయన చేస్తున్నారు, ఇది పూర్తి న్యాయం అన్నమాట. సో చూస్తున్నారుగా, ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మా ఆయన ఏమంటున్నారంటే, కొద్దిగా గాలి సౌండ్ అనేది వస్తుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.